ఈ వీడియోలో మా గార్డెన్‌లో మొలకెత్తిన 4 కాకర మొక్కలను చూపించబోతున్నాను. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, నేను విత్తనం వేయలేదు, వీటిని నాటుకోలేదు. వ పాత మొక్కలు ఉన్న స్థలంలో ఈ మొక్కలనేవి వచ్చాయి. వీటిని నేను ఎలా సంరక్షిస్తున్నాను, వీటికి పూత, కాత ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. మౌనిక విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అనేది రెండు కాకర మొక్కలు వాటంతటవే వచ్చాయి. రెండాకుల దశలో ఉన్నప్పుడు చిన్న కాకర మొక్కలు చూసారా, పాత విత్తనాలు పడిన ప్లేస్లో వేసాయి. ఇవి కొంచెం పెద్దగా అయినాయి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, లోపల కనిపించలేదు. కొంచెం తీగ అనేది వస్తుంది. వీటికి నేను ఇక్కడ ఇనుప జాలి ఉంది, ఈ జాలికి అనేది సపోర్ట్ ఇచ్చి ఈ తీగ పారేలా ఏర్పాటు చేసుకుంటున్నాను. చూడండి, ఇంకొక మొక్క కూడా ఇక్కడ పాకుతుంది. ఇక్కడే మొత్తం 3 చెట్లు ఉన్నాయి. చిన్న మొలక ఉంది, 2 తీగ పారేటివి ఉన్నాయి. ఇలా ఇనుప జాలికి అనేది నేను సపోర్ట్ ఇచ్చి పాకేలా ఏర్పాటు చేసుకుంటున్నాను. తీగజాతి మొక్కల్లో బలహీన కాండం ఉండడం వల్ల దాని కాండము ఎక్కడంటే అక్కడ ఒక చిన్న ఆధారం కల్పించినట్టయితే ఇటంటే అక్కడ ఎగబాగే తత్వము ఈ తీగజాతి మొక్కలకు ఉంటుంది. ఇలా సపోర్ట్ ఇచ్చి ఎగబాకేలా ఏదైనా తీగ లాంటి దానికి ఏర్పాటు చేసినట్టయితే ఆ చెట్లు, ఆ ఆకులు అనేవి నేలపై పడి పాడవకుండా ఉంటాయి. మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. లేదంటే మొక్క సపోర్ట్ ఇవ్వకపోతే మొక్క నేలపై పడి ఆకులు అనేవి పాడవుతాయి. అందుకే ఇక్కడ గాలి వీచినప్పుడు సూర్యరశ్మి బాగా తగిలి చెట్లు అనేవి పాడవుతాయి నేలపై ఉన్నప్పుడు. ఇలా పందిరిపై కానీ ఏదైనా ఇలాంటి కంచెపై కానీ ఆధారం కల్పించినట్టయితే మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడికి ఎగబాకుతుంది. నేనైతే ఇక్కడ ఈ చెట్టునైతే కేవలం చెట్లపై తాళ్ళతో మాత్రమే ఎగబాకేలా చేశాను. ఇది ఇంకొక చెట్టు, ఆల్రెడీ కాత కూడా కాస్తుంది. ఫస్ట్ ఇదే చెట్టు మొలకెత్తింది గార్డెన్లో. చూసారా, పూత కూడా ఉన్నది. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ చూస్తే మీరు. పూత వెనకాలే చిన్న చిన్న పిందెలు అనేవి తయారవుతుంటాయి. ఇట్లా మనం పూతను, కాతను అబ్జర్వ్ చేసుకుంటా ఎక్కడ కాయలు ఉన్నది దీన్ని చూస్తున్నా అంతే. నీళ్ళు కూడా సరిగ్గా పెట్టడం లేదు, ఎందుకంటే వర్షాకాలం అప్పుడప్పుడు వర్షం వస్తుంది. అదే వాటర్ ఈ చెట్టుకు అనేది సరిపోతుంది. అంటే ఎక్కువ శ్రమ లేకుండానే ఇలా కాకరకాయ కాత అనేది వచ్చేసింది. ఇలా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రకృతి మనకు ఇలాంటి ఉచితంగా మొక్కలను అందించినప్పుడు వాటిని సంరక్షించి ఇలా వచ్చినప్పుడు ఆనందమే వేరుగా ఉంటుంది కదా. ఆ కాత మన ఆహార పదార్థాల్లో భాగమవుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంటుంది కదండి. చూడండి, ఇక్కడ పూత అనేది వచ్చేసింది. ఇక్కడ కాయలు ఉన్నాయి. మొత్తానికి చిన్న పిందె, అది కాకర పిందె. చూసండి, 3-4 కాయలు వచ్చాయి. ఇక్కడ ఆకుల మధ్యలో ఉన్నాయి. అది ఇక్కడ పైన భాగంలో ఒకటి చిన్నగా ఉంది. మళ్ళీ కోతులు తినేస్తాయేమో అని అవి తినవు, కానీ కొరికేస్తాయి. ఇలా చేదు ఉంటే మళ్ళీ పడేస్తాయి, వేస్ట్ చేస్తాయి. అవి కూడా తినే వాటిని. అందుకనే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేశాను. ఇది ఇక్కడ అనేది తీగ ఉంది. అక్కడ వైపు నేను ఏ విధంగా దీన్ని సంరక్షించుకుంటానంటే, ఇలా ఎండిపోయిన హోల్స్ పడ్డ ఆకులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాను. మళ్ళీ ఎల్లో కలర్లో ఉన్న పండువారిన ఆకులను ఇలా రంధ్రాలు పడి వేరే ఆకులకు సోకి మొత్తం చెట్టు అంతా పాడవుతుంది. కాయలు కూడా అంత ఆరోగ్యవంతంగా రావు. అందుకని ఎప్పటికప్పుడు ఈ ఆకులను అనేది తెంపేస్తూ ఉంటాను. అలాగే తీగకు ఒక సపోర్ట్ అనేది అందిస్తాను. ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పాకితే బాగుంటుంది అనేది దాన్ని ఇలా కొన్ని ముళ్ళ కొమ్మలపై ఇలా పాకేలా చేసుకున్నాను. ఎందుకంటే కోతులు వచ్చి తెంపకుండా ఉంటాయి ముళ్ళ కంపలపై వేస్తే. ఇట్లా
వర్షాకాలంలో చెట్లు చూడడానికి బాగా అందంగా కనిపిస్తాయి, గ్రీనరీగా ఉంటాయి ఎక్కడ చూసినా. ఆకులు కూడా చూడడానికి చాలా హెల్తీగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి కాకర పిందెలు అనేవి కొంచెం ఎల్లో కలర్లో అయినాయి. అది నేను ఎలాంటి స్ప్రే అలాంటివి ఏం వాడతలేను, అందుకని ఇవి ఇలా పిందెలు అనేవి వచ్చాయి. పిందె రాలిపోతుంది ఇలా, అందుకని వీటిని తెంపేస్తున్నాను. వేరే అవి ఎలాగో పండుబారినాయి అవి, అందుకు వేస్ట్ అని అలాంటి వేస్ట్ అన్నీ కూడా తీసేస్తాను ఎప్పటికప్పుడు. అందుకే చెట్టు ఇంత ఆరోగ్యవంతంగా ఉంది చూడడానికి. కాత కూడా ఈజీగా కాస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ వైపు మాత్రమే ఈ తీగను అనేది మళ్ళించాను. అక్కడ వైపు కొన్ని అవసరమైన పూల చెట్లు ఉన్నాయి. ఎందుకంటే కాకర చెట్టు దగ్గర ఉన్న వేరే చెట్లు తొందరగా మాడిపోయినట్టు అవుతాయంట ఆ వేడికి. అందుకనే నేను కాకర చెట్టును కొన్ని అవసరం లేని చెట్ల వైపు ఇలా పాకించేలా చేశాను. ఈ చెట్టు కూడా ఆరోగ్యవంతంగానే ఉంది. ఇది కొంచెం అవసరం పూల చెట్టు కాదు, అందుకని ఈ చెట్టు పైన ఇలా పారేలా చేశాను, పెద్దగా ఉంది కాబట్టి. ఇక్కడ మధ్య మధ్యలో కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టు ఇలా కొంచెం దూరం వరకు ఇలా తాళ్ళు కట్టి ఏర్పాటు చేసుకున్నాను, ఎంత దూరం అన్నా పాకే విధంగా. మళ్ళీ ఆ కాయలు కూడా ఈజీగా కనిపిస్తాయి ఇట్లా చిన్న ఎక్కువ దూరంలో దీన్ని ఖాతాను వచ్చేది ఒకే దగ్గర ఉంటే కూడా ఖాతా అనేది ఎక్కువ కనిపించదు. ఇది కాకర చెట్టుకు ఇంకోవైపు మల్లె చెట్టు, గులాబీ చెట్లు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ చెట్లు పాడవుతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ కాకర తీగను అనేది రానివ్వడం లేదు. చూసా ఇక్కడ ఇవన్నీ ఇలా ఉన్నాయి, అందుకే తీగను అనేది అక్కడ వైపు మళ్ళిస్తున్నాను అలా. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వర్షానికి సహజంగా పెరిగిన ఈ మొక్కల గురించి మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.